హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మన ఛానల్లో కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఇవాళ మార్కెట్ చూసినట్టయితే మార్నింగ్ ఓపెనింగ్ లోనే మార్కెట్ వచ్చేసి మనకి నెగిటివ్ లో ఓపెన్ అయినాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే 200 పాయింట్స్, నిఫ్టీ దగ్గర 174 పాయింట్స్ అన్ని కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. ఓన్లీ ఒక స్మాల్ క్యాప్ ఒక్కటి ఫ్లాట్ లో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 18 పాయింట్స్ ప్లస్ లో క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం మార్కెట్స్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో ఇక్కడ మీరు రేంజ్ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ మే మొత్తం కూడా మార్కెట్ ఒక 500 to 550 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏప్రిల్ నుంచి చూసారనుకోండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఏప్రిల్ 23rd ఆర్ 24th నుంచి చూస్తే మార్కెట్ ఇదే పాయింట్ నుంచి మార్కెట్ ఒక 600 పాయింట్స్ ఆర్ టు 700 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ అనేది స్టక్ అయింది. నాన్ డైరెక్షనల్ అంటే ఇక్కడ ఎప్పుడైతే విక్స్ ఎక్కువగా ఉంటుందో ఆప్షన్ బయర్స్ కి ఆప్షన్ తక్కువగా ఉంటుంది. 13 to 14 ఆర్ 15 మధ్యలో ఉంటే ఆప్షన్ బయర్స్ కి ఫేవరబుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే విక్స్ ఇంక్రీజ్ అయ్యి అండ్ 15+ ఆర్ 18+ అయిపోతుందో సో అక్కడ ఆప్షన్ సెల్లర్స్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి మార్కెట్ లో బోత్ సైడ్స్ ఈ స్ట్రాంగిల్ స్ట్రాటజీ ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం మార్కెట్ అనేది ఎక్కువ ప్రీమియమ్స్ వల్ల మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ బయర్స్ కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి, నాన్ డైరెక్షనల్ కాబట్టి. మార్కెట్ అప్ సైడ్ లో ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది అండ్ డౌన్ సైడ్ లో ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది మార్కెట్ అనేది. ఈ పాయింట్ లో 24,600 లెవెల్, 24,500 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మార్కెట్ ఈ రేంజ్ లో బ్రేక్ చేసిందో, ఇక్కడ ఈ రేంజ్ లో పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉండే, అది బ్రేక్ అయింది ఈ క్యాండిల్ లో, అది కాస్త ఇక్కడ మనకి సపోర్ట్స్ అయినాయి 24,600 అండ్ 24,500. అదే మార్కెట్ లో ఇక్కడ ఒక స్వింగ్ మార్కెట్ క్రియేట్ చేసింది. ఈ 2 స్వింగ్స్ మీరు చూసినట్టయితే స్వింగ్ క్రియేట్ చేసింది. అప్ సైడ్ లో కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో స్వింగ్స్ క్రియేట్ చేసింది 25,000 ఆర్ 25,100 లెవెల్, ఇది రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్ ఈ మధ్యలో స్టక్ అయి ఉంది. సో ఈ మధ్యలో అస్సలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఆప్షన్ బయర్ అయితే మీరు, ఆప్షన్ సెల్లర్ అనుకోండి, దీని బెనిఫిట్ తీసుకోవచ్చు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో. సో మీరు ప్రీమియమ్స్ ని సెల్ చేయవచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, సో బోత్ సైడ్స్ ఎప్పుడు మనం ప్లాన్ చేస్తాం ఆల్రెడీ. సో నిన్న మార్కెట్ లో ఏదైతే లో ఉందో అది బ్రేక్ అయినా అండ్ ప్రీవియస్ ఏదైతే ఇక్కడ హై ఉందో ఇది బ్రేక్ అయినా మార్కెట్ లో డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి ఇనిషియల్ 5 minutes లోనే మార్కెట్ మీకు ఆ ఆపర్చునిటీ ఇచ్చింది. అగ్రెసివ్ గా మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ ఓవరాల్ గా చూసినట్టయితే 24,700 కి దగ్గరలో మార్కెట్ ఇవాళ లో చేసింది. ఓకే, సో మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ లో వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ వచ్చేసి 24,897 ఆర్ 24,900 రెసిస్టెన్స్ అండ్ 25,000 లెవెల్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ లో బేరిష్ వ్యూతో ఉండొచ్చు. ఎప్పుడు మనం బుల్లిష్ కి అవ్వచ్చు అంటే మార్కెట్ 25,100 పైనే మనం స్ట్రాంగ్లీ బులిష్ అవ్వచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద అనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్స్ కింద ఉంటే బేరిష్ ఉండొచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ పాయింట్ కి వచ్చింది అనుకోండి, మార్కెట్ లో బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కి వచ్చినప్పుడు పాజిటివ్ ఉండొచ్చు. అంటే సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బై ప్లాన్ చేయండి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్ ప్లాన్ చేయండి, సింపుల్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఇది బ్రేక్ అవుతే అప్పుడు మనం అగ్రెసివ్ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో అసలు ఎక్కువ క్వాంటిటీస్ లో అండ్ ఓవర్ ట్రేడింగ్ అసలు చేయకండి. ఓకేనా, సింపుల్ గా పెట్టుకోండి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి ఒక రేంజ్ లో స్టక్ అయి ఉంది అండ్ చిన్న టైం ఫ్రేమ్ లో కూడా ట్రేడ్ ప్లాన్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం. అండ్ ఇక్కడ నేను మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా యాజ్ ఆఫ్ నో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిన్న రివర్సల్ క్యాండిలే, ఇవాళ మార్కెట్ లో రివర్సల్ క్యాండిలే. అండ్ ఇంతకు ముందు కూడా మీరు చూసినట్టయితే ఇదే పాయింట్ ఆఫ్ టైంలో కంటిన్యూస్లీ మార్కెట్ ఈ రేంజ్ లోనే మార్కెట్ అనేది స్టక్ అయి ఉంది. 54,462 అండ్ 54,100 ఆర్ 54,000 లెవెల్ మధ్యలో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్
లెవెల్స్. ఇక్కడ మీరు మధ్యలో ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకండి. అప్పర్ సైడ్లో 56,200, 56,200 అండ్ 55,962 ఇది రెసిస్టెన్స్ పాయింట్స్. ఈ మధ్యలో అస్సలు ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు ఆప్షన్ బయర్ అయితే. ఆప్షన్ సెల్లర్ అనుకోండి ఈ లెవెల్స్ మధ్యలో మీరు ప్లే చేసుకోవచ్చు, ప్రీమియం డికే బెనిఫిట్ తీసుకోవచ్చు. ఈవెన్ విక్స్ కూడా 18.50 ఉంది కాబట్టి సో ప్రీమియమ్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి, మీకు డికే బెనిఫిట్ అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ కూడా చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా పెడతాను ఇక్కడ. సెన్సెక్స్ చూసారనుకోండి, సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్లో కూడా అప్పర్ సైడ్లో 82,600 లెవెల్ అండ్ రెసిస్టెన్స్ అండ్ 82,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. మార్కెట్ ఏదైతే నిన్నటి లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది, దాని కింద ఉంది కాబట్టి. అండ్ మార్కెట్ వచ్చేసి 80,920 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 80,590 లెవెల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తే మార్కెట్లో సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు అండ్ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంటైర్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఎక్కువ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 80,000 లెవెల్ అండ్ 79,500, 79,000 లెవెల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్, ఇక్కడ ఏదైతే కింద సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయో యాజ్ ఆఫ్ నో ఇవి రెండు లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ. సో ఈ లెవెల్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి చార్ట్ పైన. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అవుతుందో అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఒక మంచి మూమెంటమ్ ఆర్ ట్రెండింగ్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో చిన్న టైం ఫ్రేమ్ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం ఆర్ఎల్స్ 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, బెస్ట్, కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే 1 hour టైం ఫ్రేమ్లో సో మార్కెట్ వచ్చేసి నిన్న మార్కెట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కన్సాలిడేషన్ జరిగింది. సో నిన్న ఈ లోస్ బ్రేక్ అవుతే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు అన్నాం. సో ఇనిషియల్ 1 hourలోనే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. దాని తర్వాత మార్కెట్లో సపోర్ట్ తీసుకొని స్పైక్స్ వచ్చినాయి కంటిన్యూస్లీ బికాస్ ఆఫ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఇవాళ స్పైక్స్ వచ్చాయి అండ్ అప్ సైడ్లో మళ్ళీ మార్కెట్స్ ఏదైతే డే హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. నిన్నటి హైస్ కూడా మార్కెట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ రీచ్ చేసింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయి ఉంటేలే సో అప్ సైడ్లో ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయి కదా 25,100 లెవెల్ అవి బ్రేక్ అయిన ఉంటే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళం. కాకపోతే అక్కడ నుంచి ఒక రిజెక్షన్ వచ్చి అగైన్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఎంతైతే పెరిగిందో అంతకన్నా కిందికి మళ్ళీ మార్కెట్ వచ్చి 24,700 లో చేసింది. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఒక బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి క్లియర్లీ చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బేరీ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది అండ్ మార్కెట్ వచ్చేసి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళాలి, 25,100 పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి రేపు మార్కెట్ పైకి వెళ్ళాలన్నా కూడా 24,900 పైన 25,000 లెవెల్ పైన సస్టైన్ అవుతే అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్కి. అది కూడా క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే, ఎందుకంటే మళ్ళీ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఆల్రెడీ ట్రాప్ చేసింది కాబట్టి ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఆ లెవెల్స్ పైకి వస్తే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ మధ్యలో ఆప్షన్ బయర్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ ప్లాన్ చేయండి ఈ రేంజ్ దాటేంత వరకు. ఓకే, అండ్ డౌన్ సైడ్ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది 24,600, 500. మళ్ళీ మార్కెట్ కనుక 24,600 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బులిష్ ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. ఒకవేళ ఇది మన స్టాప్ లాస్ హిట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 24,500 బ్రేక్ చేస్తే అక్కడ నుంచి మార్కెట్లో పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కింద మార్కెట్ అనేది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్లో ఉంది. సో ఓవర్ ట్రేడింగ్ చేయకండి. మార్కెట్ ఇక్కడ నుంచి పైనకి బ్రేక్ అవ్వాలి, అట్లీస్ట్ 25,000, 25,100 ఆ లెవెల్స్ పైకి వెళ్తే స్ట్రాంగ్లీ అప్పుడు అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటుంది అండ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. అదే డౌన్ సైడ్కి మార్కెట్ 24,600, 25,500 బ్రేక్ అవుతే అప్పుడు మనం డౌన్ సైడ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ చేసి ఉండండి, వెయిట్ చేయండి మార్కెట్లో. సో కంటిన్యూస్లీ ఏప్రిల్ 23rd నుంచి 27th May వరకు మార్కెట్ అనేది కంప్లీట్లీ ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో బయర్స్కి సెల్లర్స్కి బోత్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెట్టింది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో నిన్నటి మార్కెట్స్లో లోస్ బ్రేక్ అయినది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్లో బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు. కాకపోతే 55,000 ఇక్కడ సపోర్ట్ ఉంది. సో ఈ పాయింట్లో అండ్ 54,600 అండ్ 54,500 ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది. స్లైట్లీ మీరు చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీరు చూసారనుకోండి
1 hour టైం ఫ్రేమ్లో స్లైట్లీ మీకు హయ్యర్ ఐస్ కనిపిస్తుంది, మీకు ఒక బులిష్ ప్యాటర్న్ లెక్క కనిపిస్తుంది హయ్యర్ ఐస్. ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకోండి మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్లోనే ఉంది. సో మార్కెట్ ఒకవేళ 55,000 కిందికి వస్తే అప్పుడు కొద్దిగా మార్కెట్లో బేరిష్ అవ్వచ్చు. సో ఈ లెవెల్స్ కింద పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ వచ్చేసి 55,800 ఆర్ 55,962 ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టండి. ఒకసారి రేంజ్ బ్రేక్ అయింది అనుకోండి డైలీ టైం ఫ్రేమ్ రేంజ్, అప్పుడు మార్కెట్ అప్ సైడ్లో స్ట్రాంగ్లీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ వద్దాం. సో సెన్సెక్స్ చార్ట్ కూడా పెట్టుకుందాం. సో సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి మనకి ఎలా అయితే దగ్గరలో సపోర్ట్ ఉందో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే 81,200 అండ్ 80,900 లెవెల్ ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్. ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది ఇక్కడ. సో ఇది ఒక సపోర్ట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఒకవేళ ఇది హోల్డ్ చేసి ఇవాళ మార్కెట్లో రేపు అప్ సైడ్ మూవ్ అయ్యి 82,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి స్లైట్లీ అప్పుడు సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 82,000 లెవెల్ పైన క్వాంటిటీ తక్కువ పెట్టండి. 82,500 టార్గెట్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 82,500 ఆర్ 82,600 లెవెల్స్ పైన అప్పుడు మనం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు కావాల్సి వస్తే. బట్ ఈ లెవెల్స్ పైన అయితే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయాలంటే 81,200 ఇవాళ లో బ్రేక్ అవ్వాలి. అండ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో డౌన్ సైడ్లో మళ్ళీ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పీ సైడ్లో ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి అప్పుడే మనం పీ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. ఓకేనా, అప్పుడు మార్కెట్ వచ్చేసి 80,000 లెవెల్ 79,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి యాజ్ పర్ 1 hour టైం ఫ్రేమ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ 1,73,000 ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తుంది లెవెల్. అండ్ 25,100 లెవెల్ అండ్ 25,200 లెవెల్ అండ్ దానికన్నా పైన మనకి చూస్తే 25,400 లెవెల్ అండ్ 25,500 ఇవన్నీ లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెక్క కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 24,800 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కింద 24,700, దాని కింద మొత్తం 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. యాజ్ ఆఫ్ నో కాల్ సైడే ఎక్కువగా రైటింగ్ అనిపిస్తుంది, కాల్ రైటింగ్ కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ అయితే స్టిల్ ఇంకా కూడా ఉంది, రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది నిఫ్టీ యాజ్ పర్ డేటా. ఓకే, క్లియర్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ మాత్రం ఇక్కడ పాజిటివ్ కనిపిస్తున్నాయి. US30 వచ్చేసి 491 500 పాయింట్ దగ్గర పాజిటివ్ కనిపిస్తుంది. US టెక్ 100 300 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. డాక్స్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే హ్యాంగ్సెంగ్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఓవరాల్ గా గ్లోబల్ సెంటిమెంట్ అయితే పాజిటివ్ ఉంది. సో మన మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. మేబీ మార్కెట్స్ మళ్ళీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్స్ పైన ఉంది అనుకోండి, హోల్డ్ చేసింది అనుకోండి, సో మార్కెట్ లో అప్ సైడ్ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బోత్ సైడ్స్ వ్యూ ఉంది మార్కెట్ వచ్చేసి, ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ లో ఉంది కాబట్టి. సో న్యూట్రల్ గా ఉండండి. ఇంట్రాడేకి వచ్చినప్పుడు మార్కెట్ ఒక లెవెల్స్ ని బట్టి మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. అండ్ ఇంట్రాడేలో హెల్ప్ చేయడానికి ఎట్లాగో ఉన్న ఆల్గో లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ కూడా పర్ఫెక్ట్ వర్క్ అయినాయి ఆల్గో లెవెల్స్. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ ఇక్కడ అప్ సైడ్ లో ఆల్గో ఆర్జెడ్ అంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఆల్గో ఎస్జెడ్ అంటే సపోర్ట్ లెవెల్స్. సో ఈ ఇంట్రాడేలో 9:15 to 3:30 వరకు మార్కెట్లో ఈ లెవెల్స్ వర్క్ అవుతాయి. అండ్ ఇది ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్ ఈ లెవెల్స్ నుంచే జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మీరు ఇదే పాయింట్లో మార్కెట్ అనేది సస్టైన్ అయింది అండ్ బ్రేక్ చేసింది ఆల్గో ఎస్జెడ్ లెవెల్ దగ్గర. సో ఇక్కడ ప్రీవియస్లీ ఏదైతే గ్రీన్ బాక్స్ ఉంది కదా, ఇది కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో మళ్ళీ బౌన్స్ అయ్యి అప్ సైడ్ లో ఆల్గో ఎస్జెడ్ లెవెల్ ఏదైతుందో ఆ లెవెల్ పైకి వెళ్ళింది. అగైన్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ లో చూసారు కదా, నెక్స్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ దీని దగ్గర నుంచే ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. ఎప్పుడైతే ఈ రివర్సల్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో అప్ సైడ్ వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో మీరు ఈ లెవెల్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ కానీ అండ్ ప్రీవియస్ డే హైస్ కానీ అవి కూడా మీరు ట్రాక్ చేయాలి. ఓకే, సో ఆ లెవెల్స్ ని కూడా మార్క్ చేసి పెట్టాలి. కొన్నిసార్లు అదే పాయింట్ నుంచి కూడా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ప్రీవియస్ డే మార్కెట్ ఈ రేంజ్, సో ఇది ఒక క్లోజింగ్ పాయింట్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఇక్కడనే మార్కెట్ అనేది రివర్సల్ అయిపోయింది. దగ్గరనే మార్కెట్ ఈ లెవెల్స్ కి రీచ్ అవ్వకముందు ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోయింది. అండ్ ఇది ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా అంటారు.
సో ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్, దాని తర్వాత ఒక రివర్సల్ క్యాండిల్, ఇంకొక బేరిష్ క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడ్. ఓకే, సో మార్కెట్ అగైన్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది అనుకో, నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఆల్గో లెవెల్సే నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఉంటాయి. సో అలా వర్క్ చేస్తుంది ఇంట్రాడేలో. ఓకే, రివర్సల్స్ ట్రెండ్ కంటిన్యూషన్ లాగా వర్క్ చేస్తుంది. సో దీని హెల్ప్ మీరు తీసుకోవచ్చు ఇంట్రాడేలో. ఇది మనకి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను ఎవ్రీడే. సో మీరు జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యూటిఫుల్గా వర్క్ అయింది ఇవాళ. ఇక్కడ మీరు చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను షేర్ చేశాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా రీచ్ అయ్యింది. సో మార్కెట్ వచ్చేసి ఆల్గో ఆర్జెడ్ లెవెల్ కానీ మార్కెట్ ఇక్కడ నుంచి సేమ్ ప్యాటర్న్, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఆల్గో ఎస్జెడ్ లెవెల్కి మార్కెట్ దగ్గరికి రీచ్ అయింది. అండ్ అక్కడ ఎప్పుడైతే ఈ లెవెల్కి రీచ్ అయిందో ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ వచ్చింది చూడండి. సో ఈ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్లీ వర్క్ అవుతుంది. అట్లీస్ట్ ఒకవేళ మీరు ఇక్కడ నుంచి బై పొజిషన్లో ఉన్నారు, మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఈ లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు అట్లీస్ట్ ఒక 50 to 60% బుక్ చేసేసి రిమైనింగ్ ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టేశారనుకోండి, ఒకవేళ ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయినా మార్కెట్లో మీ సేఫ్ సైడ్ ఉంటారు. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అండ్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్గో లెవెల్స్ సో వెరీ ఇంపార్టెంట్. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవుతే ఈ లెవెల్స్ అనేది ఎవ్రీడే షేర్ చేస్తాను, దీన్ని ఫాలో అవ్వచ్చు. సో ఇది మొత్తం ఇండెక్స్లో వర్క్ అవుతుంది, స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. ఇది నేను టెస్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఈవెన్ సెన్సెక్స్లో కూడా చూసినట్టయితే సేమ్. కాకపోతే సెన్సెక్స్ చార్ట్, ట్రేడింగ్ వ్యూ చార్ట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది పాయింట్స్ అనేవి. సో కన్ఫ్యూజన్ అవుతారని షేర్ చేయను మోస్ట్లీ. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మాత్రమే షేర్ చేస్తాను. ఓకేనా, సో మీరు ఓకే అనుకుంటే, పర్లేదు అనుకుంటేనే సెన్సెక్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో నేను క్రిప్టో చార్ట్స్ పెడతాను. ఇథేరియం ఇక్కడ మనం చూసినట్టయితే క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసాము ఇవాళ క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ నుంచి మేము చూస్తే ఇథేరియంలో మంచి ట్రేడ్ క్యాప్చర్ చేసాం. ఇక్కడ మేము మార్నింగ్ సెల్కి కూడా క్యాప్చర్ చేసాం. దీంట్లో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎస్ఎల్ హిట్ అయింది, దాని తర్వాత ఫ్లిప్ చేసాం బై సిగ్నల్ ఇథేరియంలో, అండ్ ఇక్కడ నుంచి మంచి రిటర్న్ అనేది ఇచ్చింది. సో ఈ క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ కూడా ట్రేడ్ ప్లాన్ చేసాం. బిట్ కాయిన్ కూడా ట్రేడ్ రన్నింగ్లో ఉంది. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ట్రేడ్ రన్నింగ్లో ఉంది. సో టార్గెట్ పాయింట్ వచ్చేసి 1,10,000. ఇది హిట్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇథేరియం కానీ అండ్ బిట్ కాయిన్ కానీ. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఆల్రెడీ బిట్ కాయిన్ ఈ పాయింట్లోనే క్లియర్లీ అనాలిసిస్ చెప్పాను. డైలీ అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి బులిష్లోనే ఉంది అని చెప్పి $1,07,000 నుంచి యాజ్ ఆఫ్ నో $1,09,800 ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ ప్లస్లోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, సో ఇథేరియం కూడా మీరు చూసారనుకోండి, ఇథేరియం కూడా బుల్లిష్లోనే ఉంది. సో ఇథేరియం ఇవాళ మంచి మూవ్ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం మాట్లాడుకుంటూనే $1,10,000 రీచ్ అయిపోయింది, టార్గెట్ హిట్ అయింది ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ మనం చూస్తే ఇథేరియం వచ్చేసి 2,661లో ఉంది. సో అప్పర్ సైడ్లో 2740 ఆర్ 2750 రెసిస్టెన్స్ ఉంది. ఈ టూ టాప్స్ హై రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఇది బ్రేక్ అయింది అనుకోండి, 3,000 లెవెల్స్ వరకు కూడా ఇథేరియం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇథేరియం బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే 2,400 కిందనే. ఇక్కడ ఏదైతే రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే మంచి మూమెంటం ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇథేరియంలో. ఓకే, సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం రెండు కూడా బులిష్లో ఉన్నాయి. సో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన ట్రేడ్ చేయవచ్చు, ఇండియా ప్లాట్ఫామ్ పైన. సో ఇక్కడ మనం ఫ్యూచర్స్, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది అయితే ఫ్యూచర్స్ ట్రేడ్ చేయండి అని చెప్పి. సో ఫ్యూచర్స్లో బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, అండ్ మీమ్ కాయిన్స్ కూడా ఉంటాయి. సోలానా ఉంటుంది, సో అదర్ XRP ఉంటుంది, సో సమ్ అదర్ కాయిన్స్ కూడా ఉంటుంది, ట్రేడ్ చేయొచ్చు. అండ్ లెవరేజ్ కూడా మీకు 200x వరకు కూడా లెవరేజ్ వస్తుంది. బట్ 200x వరకు కూడా లెవరేజ్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. మ్యాక్స్ 10x ఆర్ 15x, ఇంకా కావాలంటే 20 or 25x, అది దాటకూడదు. ఓకేనా, సో 200x వరకు ఇస్తున్నారు కదా అని చెప్పి 200x వరకు తీసుకుంటే లిక్విడేషన్ ప్రాబ్లం వల్ల మీరు ఎప్పుడైతే ట్రేడ్ పెడతారో వెంటనే మీ ఏదైతే మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది కదా, బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ, సో ఆ ఫ్లక్చుయేషన్లో ఈజీగా మీ ఎస్ఎల్స్ అనేది హంట్ అయిపోతాయి అండ్ మీ క్యాపిటల్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే అంతగా అవసరం లేదు మనకి. సో మనం అట్లీస్ట్ మార్కెట్కి ఒక 1,000 రూపీస్ తీసుకొస్తున్నామంటే 10x అంటే కూడా 10,000 రూపీస్, మోర్ దెన్ ఎనఫ్, అదే చాలా ఎక్కువ. సో ఈ లెవరేజ్ బెనిఫిట్ యూస్ చేసుకొని అండ్ ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే నేను క్రిప్టో స్కాల్పర్ ఇస్తున్నానో ఇది యూస్ చేసుకొని 5 minutes టైం ఫ్రేమ్లో స్కాల్ప్ కూడా చేసుకోవచ్చు. ఇది చేయాలంటే సింపుల్ ఏం లేదు. మీకు యాక్సెస్ కావాలంటే డెల్టా ఎక్స్చేంజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, రిఫరల్ లింక్. అక్కడ నుంచి
లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని యాక్టివేట్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ని. నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ యాజ్ వెల్ యాజ్ క్రిప్టో స్కాల్పర్ ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. ఓకేనా? సో క్రిప్టోలో కూడా చూడండి, సో డైవర్సిఫైడ్ ఉండండి. ఓన్లీ ఇండియన్ మార్కెట్సే కాకుండా క్రిప్టోలో ఏదైతే ఇథేరియం కానీ బిట్కాయిన్లో కూడా మంచి స్కోప్ ఉంది. సో ఎవ్రీ డే ఇథేరియంలో అట్లీస్ట్ 20 to 30 పాయింట్స్ అయితే ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేసి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.